గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న ఐఎఫ్ సొసైటీకి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకు ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ ఫుడ్ ట్రక్ అంటే మనకు మెయిన్ గా గుర్తొచ్చేది పెళ్లి చూపుల మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిపి ఒక ఫుడ్ ట్రక్ అయితే స్టార్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అలాగే ఒక ఫుడ్ ట్రక్ అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇది ఇక్కడ ఆ మూవీలో మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదు, ఇద్దరు ఫీమేల్స్ అనమాట. అది కూడా ఇన్ ద ఏజ్ ఆఫ్ 23-25 years లో. అది కూడా వాళ్ళు ఇక్కడ సౌత్ వాళ్ళు అయితే కాదు, నార్త్ నుంచి వచ్చి ఇక్కడ మన మాదాపూర్ ఐఎఫ్ సొసైటీలో అయితే పెట్టారు. సో ఆ ఫుడ్ ట్రక్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. అసలు ఆ ఫుడ్ ట్రక్ దగ్గర టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, సో ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో అంతకంటే ముందు నేను యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెప్పాను కదా, ఇక్కడ మాదాపూర్ ఐఎఫ్ సొసైటీ దగ్గర ఒక మనకి ఫుడ్ ట్రక్ అయితే ఉందని. అది ఇదే యాక్చువల్ గా గ్రిజ్లీ పిజ్జేరియా దీని నేమ్ వచ్చేసరికి. సో ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఏమున్నాయి. మెయిన్ గా వచ్చేసరికి ఇక్కడ మనకి పిజ్జాస్ దొరుకుతాయి, గార్లిక్ బ్రెడ్ దొరుకుతాయి, అండ్ ఫ్రైస్ దొరుకుతాయి. అవి కాకుండా టాపింగ్స్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా అయినా కావాలంటే అవి కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, వాటిలో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని అడుగుతాము. ఇక్కడ మెయిన్ గా మనం కొన్ని ఒక ఐటమ్స్ అయితే ట్రై చేయబోతున్నాం. మెయిన్ గా ఇక్కడ మనకి డబుల్ పిజ్జా చాలా బాగుంది అన్నారు. సో అది ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. అదే కాకుండా ఫ్రైస్ లో కూడా ఏదో ఉందన్నారు. సో అది ఇది ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. ఫస్ట్ నాతో పాటు వచ్చేయండి. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ యొక్క డబుల్ పిజ్జా అయితే వచ్చేసింది. దీనిలో మనకి మెయిన్ గా వచ్చేసరికి పన్నీర్ అండ్ అల్పినో అండ్ పెప్రికాన్ అండ్ చీజ్ అండ్ టమాటో సాస్ ఇవన్నీ మనకి ఇచ్చారనమాట. అదే కాకుండా మనకి వీటికి సపరేట్ గా మనకి ఒక 3 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి హాట్ చిల్లీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ స్పైసీస్ స్ప్రింక్లర్ అండ్ వచ్చేసరికి టమాటా కెచప్. సో మనకి ఇలా ఒక 3 అయితే ఇచ్చారు. సో ఒకసారి మామూలుగా ఫస్ట్ నార్మల్ ట్రై చేద్దాం ఎలా ఉందో, దాన్ని బట్టి టేస్ట్ చెప్తాను. యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా విషయాలు అయితే తెలిసి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే స్టార్ట్ చేశారు కదా. సో వాళ్ళ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా మనకి మెయిన్ గా దీని మీద చిల్లీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, నాకు తెలిసి ఎక్కువ కారం ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది. నేను ఇప్పటికి చాలా అంటే చాలా పిజ్జాస్ ట్రై చేశాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. మనం అడిగింది అయితే ఇప్పుడు డబుల్ పిజ్జా, నార్మల్ పిజ్జా కాదు. సో డబుల్ పిజ్జా అంటే మెయిన్గా వచ్చేసరికి మనకి ఇక్కడ చిల్లీస్ ఉన్నాయి కదా. సో చిల్లీస్ కొంచెం ఎక్కువ ఇస్తాయి అనమాట. మనం ఏదైతే తింటున్నాం ఈ పిజ్జాలో మనకి సపరేట్గా లోపల కూడా కొంచెం చిల్లీస్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ మనకి ఒక ఇద్దరు అమ్మాయిలు పనిచేస్తున్నారని. ఇప్పుడు నేను వీళ్ళని అడిగితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది, చాలా బాగా అనిపించింది. అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారనమాట, హోటల్ మేనేజ్మెంట్. సో తర్వాత ఒక 7 months అయితే జాబ్ చేసిందంట. 7 months జాబ్ చేసిన తర్వాత తనకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నమాట, మనకి ఇలా ఒక ఫుడ్ ట్రక్ పెట్టాలి లేకపోతే ఒక బిజినెస్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుందంట. సో ఈ అమ్మాయి కాకుండా ఇంకా వీళ్ళకి ఒక కజిన్ ఉందన్నమాట. సో వాళ్ళిద్దరూ ఒక మాట అనుకొని మనం కూడా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో తను ఒకసారి అమ్మాయి కాల్ చేసి నేను ఇలా పెడదాం అనుకున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఏనా అని చెప్తే సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళది మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర కానీ ఇక్కడ హైదరాబాద్ లో పెడదామని తన కజిన్ సజెస్ట్ చేసేసరికి ఒకసారి అది మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇంట్లో కూడా కనుక్కుందనమాట. ఇంట్లో కనుక్కున్నప్పుడు వాళ్ళ మమ్మీ మాక్సిమం ఫస్ట్ ఒక 20% యాక్సెప్ట్ చేశారంట. తర్వాత వాళ్ళ ఫాదర్ వద్దని చెప్పారనమాట. తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత డైలీ అడగడం వల్ల సరే అని చెప్పేసి ఓకే చెప్పారంట. సో ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంకా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ మనకి ఇక్కడ హైటెక్ సిటీ ఉంది కదా. సో హైటెక్ సిటీలో స్టార్ట్ చేద్దామని ఫస్ట్ వీళ్ళు అనుకున్నారు. తర్వాత మరి అక్కడ కొంచెం ఫుడ్ ట్రక్ అక్కడ పెట్టారనమాట, సమ్ ఇష్యూస్ అవి వస్తాయంట కదా. సో అందుకని అక్కడ తీసేశారంట. తర్వాత చాలా ఆలోచించి ఎక్కడ పెడదాం అని ఆలోచించి అప్పుడు ఇక్కడ ఈ మాదాపూర్లో ఐఎఫ్ సొసైటీలో ఇక్కడ మనకి ఒక పక్కన కనపడుతుంది కదా. సో ఈ వీళ్ళని అడిగారు అనమాట. సో ఒకసారి ఇక్కడ మేము పెడదాం అనుకుంటున్నాము, మాకు పర్మిషన్ ఇస్తారంటే సరే తీసుకోండి అని చెప్పారంట. సో అప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే చేశారు. హోటల్ మేనేజ్మెంట్ లో ఓన్లీ పిజ్జాసే కాదు ఇంకా చాలా ఐటమ్స్ అయితే నేర్చుకుందంట. ఓన్లీ పిజ్జాసే కాకుండా బేకరీ ఐటమ్స్ చాలా ఐటమ్స్ అయితే తనకి వచ్చంట. సో నేను అడిగాను మామూలుగా మీరు ఇదే కాకుండా ఇంకేమన్నా బేకరీ ఐటమ్స్ అయినా ట్రై చేస్తారని అడిగితే లేదు నేను అలా ఏం లేదు, ప్రస్తుతానికి అయితే మాకు పిజ్జాస్ బాగా రన్ అవుతున్నాయి, సో మేము ఇదే ట్రై చేస్తాము, ఇదే మాకు ఛానల్కి బాగా నచ్చుతున్నాయి అన్నారు. సో ఫస్ట్ మనం ఈ నాకైతే ఇది కొంచెం స్టోరీ మనకి ఇన్స్పైరింగ్ గా అనిపించింది. లోపల ఎవరైతే అమ్మాయి కనపడుతుందో తన పేరు సిజియా.
సో తను ఇక్కడే పని చేస్తుంది. అంటే తనకి ఇక్కడ 50% షేర్ కూడా ఉంది. ఆ 50% షేర్ ఉన్నా కానీ తనే ఇక్కడ పని చేసుకుంటుంది. ఇంకో అమ్మాయిని చెప్పాం కదా సార్, ఒక జాబ్ హోల్డర్ అనమాట. సో తనకు ఒక 50% షేర్ ఉందన్నమాట. సో వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. అమ్మాయి మాక్సిమం సాటర్డే సండే ఆ టైంలో ఇక్కడ ఉంటుంది, మిగిలిన టైంలో మొత్తం తనే చూసుకుంటుందంట. సో ఈమెకే కుకింగ్ వచ్చి కాబట్టి ఏమే ఉంటుంది, ఇంకా వేరే ఏం లేకుండా తను మాత్రం జాబ్ చేసుకుంటుంది. సో మనమైతే ఆ టేస్ట్ చూస్తూ వీళ్ళ గురించి చెప్పాం కదా. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఆర్డర్ చెప్పాం. సో అది తింటూ దీని అడ్రస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఐటమ్ తింటూ చెప్పుకుందాం. సో ఫైనల్లీ మనకి ఈ గార్లిక్ బ్రెడ్ అయితే వచ్చేసింది. దీన్ని మెయిన్ గా మనకి సార్లో బ్రెడ్ అని పిలుస్తారు. దీనిలో మెయిన్ గా వచ్చేసరికి చీజ్ ఉంది, అంతేకాకుండా దీని మీద కొత్తిమీర కూడా ఉంది. అంతేకాకుండా దీని మీద మనకి 2 సాసెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి చీజ్ డిప్, నెక్స్ట్ వచ్చేసరికి హనీ డిప్. సో ఒకసారి మనం నార్మల్గా ట్రై చేద్దాం, ఆ తర్వాత ఆ రెండిట్లో వేసుకుని ట్రై చేద్దాం. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్దాము. ఫస్ట్ యా చీజీగా భలే ఉంది మనం ఇలా తీస్తుంటే. సరే నార్మల్గా ట్రై చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది. చాలా బాగుంది. దీని మీద మనకి గార్లిక్ వేసాను కదా, సో దాని ఫ్లేవర్ అయితే మనకి తగులుతుంది. ఇదే కాకుండా దీని మీద మనకి కొంచెం కొత్తిమీర కూడా వేసారు కదా, సో దాని ఫ్లేవర్ కూడా మనకి బాగా అవుతుంది అనమాట. సో యాక్చువల్గా మనం ఇక్కడ 2 సాస్ అయితే ఇచ్చారు కదా, సో ఒక దానిలో ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఒక డిప్లో దీనిలో డిప్ చేసుకొని చూద్దాం, ఈ వైట్ కలర్ దానిలో. బాగుంది, చాలా బాగుంది. దాని నెక్స్ట్ కూడా ఉంది హనీ అని, దానిలో కూడా ఒకసారి డిప్ చేసుకుని చూద్దాం ఎలా ఉంది అనేది. యా ఇది ఇంకా బాగుంది. యాక్చువల్గా మనకి ఇది కొంచెం తీగా తగులుతుంది. సో ఇందాక నేను చెప్పాను కదా మనకి ఇక్కడ టైమింగ్స్ అది చెప్దామండి. ఇక్కడ టైమింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 5 నుంచి ఉంటుంది, 5 to 12 వరకు ఉంటుంది. ఈ టైంలో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా మెయిన్ అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఐఆర్ సొసైటీలో మనకి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి ఇక్కడ తులసి ఒకటి ఒక హోటల్ ఉంటుంది. దానికి మధ్యలో ఇలా చూస్తే మనకు ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ మధ్యలో మనకి ఇక్కడ ఈ గ్రిజ్లీ పిజ్జా అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీకు ఏ ఐటమ్స్ అన్న ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇక్కడ 2 ఐటమ్స్ ట్రై చేశాను, డెవిల్ పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్. సో నాకైతే 2 చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ అడ్రస్ మీకు ఓకే అయితే ఓకే, లేకపోతే ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ చూసినా కానీ రావచ్చు. సో మనకి ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పాను కదా, స్టార్ట్ చేస్తారండి. సో ఇక్కడ తను లేదు, ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇక్కడ 3 అమ్మాయిలు అయితే ఉన్నారు. ఒక అమ్మాయి మెయిన్ చెఫ్ అండ్ 2 వాళ్ళ దగ్గర పని చేస్తారంట. సో లోపల అమ్మాయి పేరు సిజిలియా ఇది పేరు చెప్పింది. సో ఒకసారి మనం తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, మీకు ఇంట్లో ఏమన్నా ఒప్పుకున్నారా లేదా, ఇంట్లో వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా. సో ఇలాంటివన్నీ ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకుందాం వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంది, మీరు పెట్టే మనీకి అది వర్తబుల్లా కాదా అని. సో ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Hi ma'am. Hello, What is your name? Sejal. Actually ma'am, we saw a lot of videos in social media. In that we came to Grizzly Pizzeria. So how it started? मेरे कॉलेज टाइम से एक सपना था कि मैं खुद का एक स्टार्टअप शुरू करूं। Okay. तो बहुत टाइम जॉब करने के बाद मैंने सोचा कि क्यों ना अभी कुछ स्टार्टअप अपना शुरू करूं करके। Okay. तो मेरी ये ग्रिज़ली पिज़्ज़ेरिया में मेरी सिस्टर और मैं हम दोनों मिलके Okay. ये तुम बिजनेस, और sister. हाँ मेरी Okay, कजन हाँ. सिस्टर और Okay. मैं दोनों मिलके ये स्टार्टअप शुरू किया है। Okay. तो जॉब छोड़ने के बाद एक दिन उसका कॉल आया मुझे रैंडमली कि उसने ऐसा प्लान बताया मुझे कि ऐसा ऐसा है Okay. Okay. पिज्जा तब नियोपोलिटनी का बहुत ट्रेंडिंग चल रहा था। Okay. तो उसने मुझे बोला कि क्यों ना हम स्टार्ट करें, और मैं भी बहुत टाइम से सोच रही थी क्यों ना स्टार्ट करूं, लेकिन मुझे ऐसा पुशअप नहीं मिल रहा था, कोई साथ नहीं मिल रहा था कि खुद से आगे होके मैं ये स्टार्ट करूं। Okay. भाई उसका कॉल आना और मैं एक कॉल आने के बाद मैं झट से मेरे मुंह से हाँ निकल गया। Okay. और कैसे मुझे नहीं पता कि मैं कभी सोचा भी नहीं था मैं हैदराबाद आऊंगी, खुद का स्टार्टअप शुरू करूंगी। और मैं आई और हम दोनों ने मिलके, ये हमारे लिए बहुत ही आसान नहीं था ये, क्योंकि हमारा स्टेट अलग है, हम महाराष्ट्र से है, ये Okay, स्टेट okay. अलग है, यहाँ पे कोई जान पहचान नहीं थी हमारी। तो दोनों ने मिलके हमने ये ग्रिज़ली पिज़्ज़ेरिया स्टार्ट किया। Okay. Okay, ma'am. As a girl, how you convinced your parents to start a business?
हमारे लिए तो बिल्कुल भी आसान नहीं था। दूसरा स्टेट महाराष्ट्र से हम लोग, मम्मी पापा तो इजीली मानने वाले ऐसे नहीं थे। पहले बताया तो मम्मी तो भी 20% हाँ था मम्मी का, पापा का तो बिल्कुल भी नहीं था। ओके क्योंकि यहाँ पे हमारे कोई रिलेटिव नहीं है, कुछ भी नहीं है, इसलिए उन्होंने नहीं था उनका। लेकिन एक मम्मी का बैकहैंड बोल सकते हैं, मम्मी का हमारा ये था, मम्मी का सपोर्ट था। फिर पापा को भी धीरे धीरे कन्विंस कर लिया कि कर लेंगे भाई। तो मम्मी पापा को भी फिर लगने लगा कि हाँ हमारी बेटियां कर लेंगी फिर ऐसे ऐसे पहले नहीं करते करते फिर वो 50% 90% करते करते राजी हो गए वो। ओके और अभी ग्रिजिली पिज़्ज़ा इतना हैदराबाद में वायरल हो गया है, तो वो तो अभी मान ही गए कि हाँ भाई हमारी लड़की अभी कुछ करने वाली से है। ओके ओके मैम, मेनू में क्या है तुम्हारे पास आइटम्स? हमारे यहाँ पे पिज्जा, गार्लिक ब्रेड्स एंड फ्राइज है। ओके पिज्जा में तो हमारा बेस्ट सेलर एंग्री मशरूम एंड पनीर डेविल्स पिज्जा। ओके और प्राइस में? फ्राइज में चीज पेरी पेरी फ्राइज और स्पाइसी चिपोटले फ्राइज ज्यादा जाते हैं। ओके गार्लिक ब्रेड में? गार्लिक ब्रेड में पनीर अल्फ्रेडो एंड ग्रिजिली गार्लिक ब्रेड। ओके मैम, वेयर यू लर्न मेकिंग पिज़्ज़ास? ये बिजनेस शुरू करना था मुझे पिज्जा का, जैसे मैंने बताया कि मेरे बहन को और मेरे को नियोपॉलिटन स्टाइल पिज्जा लॉन्च करना था लोगों के सामने। वो जो इंडियन एक वैसे तो इटालियन फूड है ये नियोपॉलिटन पिज्जा, लेकिन उसको थोड़ा सा इंडियन टच देना था। ओके इसलिए वो जो सॉस है, सॉस डो और सॉस जो है सॉस डो डीप्स, वो पूरी मेरी खुद की रेसिपी है। ओके और ये बिजनेस जैसे मुझे स्टार्ट करना था उसके लिए फिर मैंने ये होटल मैनेजमेंट का कोर्स किया था। पिज्जा से रिलेटेड मुझे कुछ लोग ज्यादा से ज्यादा ये नियोपॉलिटन का ज्यादा ट्रेंड चल रहा था, नियोपॉलिटन पसंद कर रहे थे, नियोपॉलिटन स्टाइल पिज्जा। इसलिए फिर मैंने होटल मैनेजमेंट करते करते उसके साथ में ये भी ट्रेनिंग लिया पिज्जा का। హాయ్ బ్రో. హలో హాయ్, ఏం పేరు? నా పేరు విపుల్. మీరు ఇప్పుడు గ్రిజ్లీ పిజ్జేరియాలో ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది టేస్ట్? చాలా సార్లు ముందు కూడా ట్రై చేసిన, థర్డ్ టు ఫోర్త్ టైం విజిట్ చేస్తున్నా. ఇట్స్ రియల్లీ గుడ్. ఓకే బట్ ప్రైస్ వైజ్ కూడా అండ్ టేస్ట్ వైజ్ కూడా. ఓకే, మీరు ఎక్కడి నుంచి అని చెప్పారు? హైదరాబాద్, ఐఎమ్ స్టేయింగ్ అట్ సికింద్రాబాద్. ఓకే, సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? సికింద్రాబాద్ నుంచి స్పెషల్ గా తినడానికి వచ్చాను. సో మీరు ఏమేమి ట్రై చేశారు? నేను ఒకసారి కొరియన్ ఫ్రైస్ ట్రై చేసిన, ఈసారి తీసుకున్న చిల్లీ చీజ్ అండ్ పిజ్జాస్ లో ఫ్రెష్ గార్డెన్, ఒకసారి కార్న్ అండ్ ఆనియన్ బి ట్రై చేసిన. ఓకే, మీరు తిన్న వాటిలో బాగా టేస్ట్ గా బాగా అనిపించిన ఐటమ్ ఏది? కొరియన్ ఫ్రైస్ వాజ్ బెస్ట్. కొరియన్ ఫ్రైస్. ఓకే, అది బాగుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? సౌమ్య. సబరీష్. బ్రో, ఇక్కడ గ్రిజ్లీ పిజ్జేరియాలో ఫుడ్ ట్రై చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. అంటే మేము ఫ్రైస్ చిల్లీ చీజ్ ఫ్రైస్ తీసుకున్నాం, దాని తర్వాత కొరియన్ బీబీక్యూ ఫ్రైస్ తీసుకున్నాం. ఓకే, క్వాంటిటీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఫుడ్? నాకు కూడా సేమ్. పిజ్జా ఇంకొంచెం అంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉంది. ఫ్రైస్ చాలా బాగున్నాయి. కొరియన్ది బాగా నచ్చింది. ఓకే, ఇక్కడ మెయిన్ మీరు ఏమేమి ట్రై చేశారు ఫుడ్? కొరియన్ ఫ్రైస్ అండ్ చీజీ ఫ్రైస్, గ్రీన్ ఫామ్ పిజ్జా. ఓకే, వీటిలో మీకు ఏది బాగా నచ్చింది? కొరియన్ ఫ్రైస్. కొరియన్ ఫ్రైస్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ బ్రో. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా నేను ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాము, బట్ ఇక్కడ నాకు వీళ్ళతో మాట్లాడుతుంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. యాక్చువల్గా మెయిన్ వచ్చేసరికి మరి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అని చెప్పాం కదా, వాళ్ళు ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశారని. నేనేమో కొంచెం ఏజ్ కొంచెం ఎక్కువేమో, ఒక 27, 28, 30 ఆ లెవెల్లో ఉంటుందేమో. అదే కాకుండా వాళ్ళ ఫాదర్ మదర్ సపోర్ట్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని అడిగిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు ఒక అమ్మాయికి అయితే 23 years, ఇంకొక అమ్మాయికి 25 years. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ అయితే స్టార్ట్ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. సో మీరు కూడా ఈ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మాదాపూర్లో ఏఎఫ్ సొసైటీకి అయితే రండి. సో మీకు అడ్రస్ నేను చెప్పాను కదా, ఇది ఓకే అయితే ఓకే, లేకపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను. అక్కడ మీరు వచ్చినా కానీ ఇక్కడ వచ్చి చూడొచ్చు అనమాట. అంతేకాకుండా మీ ఏరియాలో కూడా ఇలా యూనిక్ ఫుడ్ ఏదన్నా ఉంటే మాకు చెప్పండి, మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. దాని గురించి కూడా మనం ఒక వీడియో కూడా చేయొచ్చు. చూసారు కదా ఇలాంటి వీడియో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDream ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.